హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్టర్ రమేష్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం మన ఊరు నుండి 560 కిలోమీటర్ దూరంలో, అది కర్ణాటక కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర అయితే మనం ముందు ఉన్నాము. ఇక్కడికైతే మనం మన కార్ ట్రావెల్ కి అయితే మనం కొందరికి వచ్చాము. ఇక్కడ మరి భక్తులు ఎందుకు వస్తారు ఏమిటి అనేది దీని గురించి నేను కూడా తెలుసుకొని మీకు షేర్ చేస్తున్నా. నేను కూడా ఫస్ట్ టైమే రావడం. చాలా ఘాట్ సెక్షన్ల మధ్య కొండలు, పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. మొత్తం ఇది మినీ కేరళ లాగా ఉంది. ఒక అద్భుతమైన లొకేషన్లు. ఇక్కడ ఒక టెంపుల్ అయితే మన వెనక ఉంది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడ కొందరు పూజల కోసం ఇక్కడ వస్తారంట. వాటి గురించి నేను కొన్ని తెలుసుకున్నా, దాన్ని షేర్ చేస్తా, ఎలా అనేది చూపిస్తా. చివరి వరకు అయితే వీడియో చూడండి. ఇక్కడ మనం ఉన్న ప్రాంతం అంతా ఇక టెంపుల్ ముందు భాగం అనమాట. వచ్చేసి టెంపుల్ నా వెనక అక్కడ ఉందా. ఇక్కడ కొన్ని పార్కింగ్లు ఉన్నాయి. ఆటోలు టోళ్ళు అన్ని అవైలబుల్ తిరుగుతున్నాయి. మనం అయితే అక్కడ నుంచి మూమెంట్ అంతా చూపిస్తా. చివరి వరకు అయితే వీడియో చూసి మనకు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ నిరంతర లాడ్జ్, విష్ణు మందిర్ లాడ్జ్ అని ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మనం అలా వెళ్దాము. ఇక్కడ గోపురాన్ని చూడండి ఫ్రెండ్స్. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య టెంపుల్. మ్యాప్ లో లొకేషన్ అయినా కానీ ఇదే ఊరైనా పేరైనా అంతా ఇదే. ఇటు సైడ్ అయితే మరి లగేజ్ రూమ్స్ అని ఇక్కడ మనం ఒక బోర్డు చూడొచ్చు, ఒక ఫ్రీ లగేజ్ గానేమో. ఇక్కడ కన్నడలో ఉంది పేరు చూడండి. ఇలా మనం ఇక్కడ గుడి ముందు నుంచి అలా మరి అంత వ్యూ అయితే చూపిస్తున్నా. ముందు ఇలా ఉంటది అనమాట. మనం స్టార్టింగ్ అక్కడ నుంచి వచ్చాం కదా, అక్కడ ఉన్నాం అనమాట. అక్కడ కొండలు, అంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. భక్తులు అయితే ఈ విధంగా ఇక్కడ ఉన్నారు. ఇది మనకు వచ్చేసి భోజనేశ్వర షణ్ముఖ భోజన అన్నదాన సత్రం. ఆ లైన్ లో అంతా అయితే వెళ్ళాలి. అద్భుతంగా ఉంది అన్న భోజనాంశంగా. ఇప్పుడైతే మరి లోపలికి వెళ్తున్నాం. లోపల చూడండి. ఇక్కడ దర్శన సమయాలు చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే దర్శన టైమింగ్స్ ఇచ్చాడు కదా, ఇవే దర్శన సమయాలు. ఇక్కడ మెట్లు ఉంటాయి. ఇలా దిగి ఇలా కిందికి రావాలి. ఇక్కడ ఏదో లైన్స్ ఉన్నాయన్నమాట. భువనేశ్వర్కి వెళ్లే లైన్లే గానేమో. ఇక్కడ ప్రసాద కౌంటర్ అంటే ఇక్కడ లడ్లు తీసుకోవాలంటే బయట కౌంటర్ ఉంటదంట. అక్కడ నుంచి అయితే మనం తీసుకురావాలి, ఆ దారిలో వెళ్ళాలని చెప్పిండు. ఇక్కడ రేటు గురించి కూడా ఏమి వెళ్ళా, మరి అది తర్వాత చూపిస్తా. లోపలికి వెళ్లే దారిలోనే మరి ఇక్కడ ఒక చిన్నగా మనకి ఇలా వాకిళ్లు తెరిచి ఉంటాయి. ఈ యొక్క టెంపుల్ బాగా ముందుగా చూడొచ్చు. అక్కడ దేవ దర్శనం వెయిట్ అని ఇచ్చాడు కదా. స్టార్టింగ్ లోనే ఫ్రీ దర్శనానికి వెళ్లే వాళ్ళు ఇలా ఈ లైన్ లోనైతే వెళ్ళాలి అనమాట. ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపించినది 4200, 500, 500. ఒకటి నాగప్రతిష్ఠ, ఒకటి నాగప్రతిష్ఠ మాత్ర. అసలు బలి. ఒక్కొక్కరు ఒక దారిలో ఏదో మరి ఇలా వెళ్తున్నారు. సంకల్ప మందిర. ఇక్కడ దానికి సంబంధించిన పూజలు చేసే వాళ్ళు ఇక్కడ పూజలు అయితే మరి పంతులు ఇక్కడ పూజలు చేపిస్తున్నారు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఎంతమంది ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఎవరికి ప్రాబ్లమో వాళ్ళ పేరు పైన అయితే పూజ చేపిస్తారు. ఇక్కడ లోపలికి వెళ్ళే దారి అక్కడ ముందు ఉంటది. ఇంకోటి ఆశ్లిష బలి పూజలు. ఇక్కడ కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య సన్నిధి ఇక్కడనే ఫ్రెండ్స్. గుడి లోపలికి వెళ్ళేది. మనకు దేవుడు అయితే మరి ఇక్కడ గోపురం మీరు ముందర చూసారు. అక్కడ గోపురంకి అయితే మనకి దేవుడు ఇక్కడ సైడ్ మనకి ముందరికి మాత్రమే ఉంటాడు. ఈ యొక్క అందరు లైన్స్ అంతా ఆశ్లిష పూజకి వెళ్ళే వాళ్ళు. ఇది 500 పూజది. దీని గురించి అంతా మనం మాట్లాడదాము. చాలా మంది ఉన్నారు. చాలా పెద్ద లైన్ ఉంది ఆశ్లిష పూజకి వెళ్ళేది. దీని గురించి అయితే నేను డిస్కషన్ చెప్తాను బయటికి వెళ్ళి. ఇక్కడ వచ్చేసి నాకు కన్నడలో కొన్నిసార్లు మిస్ అవుతుంది. ఏందో శ్రీ నరసింహ దేవరు. ఇక్కడ స్వామివారిని దర్శించుకునే పేరు ముందు మరి మగవాళ్ళంతా బనియన అంగైతే తీసేసి లోపలికి దర్శనానికి వెళ్ళాలి. మన మంత్రాలయం దగ్గర కూడా ఇలాగే ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా ఇలా ఉంది. ఇది స్వామిని దర్శించుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వస్త్రాలు వేసుకోవాలి. దర్శనం నుంచి బయటకు వచ్చే దారి ఇది. లోపలికి వెళ్ళే దారి అది. బయటకు వెళ్ళే దారి ఇది. అక్కడ మరి స్వామివారి రథోత్సవం అయితే ఉంది. ప్రసాద కౌంటర్, అదే లడ్ల కౌంటర్ దగ్గర ఒక లడ్డు 20 రూపాయలు. కింది ఒక 20, ఒక 10. కొద్ది కన్నలో ఉంది, మనకు అంత క్లారిటీగా వస్తలేదు. మీరు చదవండి ఫ్రెండ్స్. ఫైనల్ గా నేను బయటకైతే వచ్చేసా గుడి నుంచి. వర్షం పడుతుంది. వర్షం ఇక్కడ పడుతూనే ఉంటదంట. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం అంతా అడవి ప్రాంతం కాబట్టి. మనం ఇక్కడ 3 పాయింట్లు మాట్లాడుకుందాం. ఈ యొక్క టెంపుల్ ప్రత్యేకత, సుబ్రహ్మణ్యం స్వామికి ఎందుకు వస్తారు, ఎందుకు ఇక్కడ ఇంత ఆధారం అనేది మీకు వివరిస్తా. పూర్తిగా వినండి. ఫ్రెండ్స్ పూజలు చేయడమే ఇక్కడ ఒక ప్రత్యేకత అయిన అటువంటి ఈ కార్యక్రమం.
ఈ పూజలు ఎందుకు చేస్తారనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఎవరికైనా సంతానం లేకపోవడం గానీ, పిల్లలు కాకపోవడం గానీ, పెళ్లిళ్ళు కాకపోవడం గానీ, ఇక అలాంటి వారు ఇక్కడ వచ్చి పూజలు చేర్చుకుంటారు. ఈ పూజలకు సంబంధించినవి నేను అక్కడ మీకు వీడియోలో పాయింట్స్ చూపించే కదా, 4200, 500, 500 వీటి గురించి సర్ప సంస్కరణ నాగ ప్రతిష్ఠ అనే పూజ 4200 3 రోజులు ఈ యొక్క పూజని చేస్తే ఆ యొక్క నాగదోషం అది ఎవరుకుంటుందో వాళ్ళకి అది వెళ్ళిపోతుంది అని మనం ఇక్కడైతే తెలుసుకున్నాము. సెకండ్ది నాగ ప్రతిష్ఠ 500 పూజ ఒక్క రోజు. సెకండ్ది ఇంకోటి, మూడోది అశ్లేష పూజ. ఇది పెళ్లి కాని వాళ్ళకు, ఏదైనా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క పూజ 500 రూపాయలు. ఇది 1 డే అయిపోతుంది. ఈ టోకన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం వచ్చి ఒక రోజు ముందుగానే టోకన్ తీసుకుంటే నెక్స్ట్ రోజుకి పూజ కార్యక్రమం దానిలో డేట్స్ టైమింగ్స్ అన్ని ఇస్తారు. ఒక లైన్ లో నింబడి అక్కడికి వెళ్ళి ఈ యొక్క పూజలు అయితే చెప్పుకోవాలి. 4200 రూపాయలది అయితే అది 3 రోజులు చేయాలంట కన్ఫర్మ్ గా పూజ. ఇక ఇది ఇక్కడ చేసే పూజలు కొద్దిగా తప్ప మాట్లాడినా ఏమన్నా క్షమించండి. నేను ఇక్కడ కూడా పాయింట్లు తెలుసుకునే మాట్లాడుతున్నా. ఇక ఈ యొక్క ఊరు అయితే ఇంకా చెప్పాం కదా, చాలా దూరమైన ప్రాంతం, మినీ కేరళ లాగా ఉంటుంది. మొత్తం అడవిలో ఉండే ఒక టెంపుల్. చాలా పర్యాటకులు అయితే వస్తున్నారు, చాలా మంది దర్శనం చేసుకోవడానికి కూడా వస్తున్నారు. దర్శనం చేసుకుంటూ కూడా ఈ యొక్క స్వామి దగ్గరకు వస్తే చాలా మంచిగా ఉన్నాయి కొన్ని తొలిగిపోతామని మనం ఇక చెప్తున్నారు. నేను కూడా మనం నైట్ దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అన్ని చూశారు కదా. ఇక ఏమైనా చూపించాలంటే ఇక నేను నెక్స్ట్ ఒక వీడియోతో చెప్తా. ఇది పాయింట్. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి ఇక్కడ పూజలు చేసుకుని వెళ్ళండి. ఇక ప్రాంతానికి అయితే ధర్మశాల గానీ, మంగళూరు గానీ ఇవన్నీ దగ్గర. బెంగళూరు నుంచి కూడా డైరెక్ట్ బస్సులు అయితే ఉన్నాయట. చాలా దూరం ఉంటుంది మన ఏరియా నుంచి అయితే చెప్పాను కదా, 560 కిలోమీటర్లు ఫైనల్ గా. ఫ్రెండ్స్, ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర నుంచి పూజ కార్యక్రమాలు చేయడం ద్వారా మనకు ఉండేటివి కొన్ని తొలగిపోతాయనే ఒక నమ్మకం. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ విలేజ్ రమేష్. నెక్స్ట్ ఒక వీడియోతో బాయ్. ఆల్ సబ్స్క్రైబర్.